హలో గైస్, వెల్కమ్ టు vuya.12 ఛానల్. సో ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నేను ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేసి, ఎందుకంటే నాకు అసలు ఖాళీ లేదు. సో అందుకే మినిమల్గా అప్లోడ్ చేస్తూ ఉన్నాను, ఏమనుకోకండి. దీనికి ఇంట్రో లేదని అనుకుంటున్నారా? మర్చిపోయాను అనమాట నేను కూడా, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. ఈ రోజైతే మేము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. చైనాలోని గ్లాస్ బ్రిడ్జ్ అనమాట, చూసేయండి. మనకి ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్కి మనం మనీ పే చేస్తే పవర్ బ్యాంక్ అనేది మనకి వర్క్ అవుతుంది. ఇక్కడైతే మేము ఎగ్జిట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, చూసుకుంటున్నాం అనమాట ఏ గేట్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో రైల్వే డిపార్చర్కి వెళ్ళాలన్నమాట. సో గైస్, నేను చెప్పాను కదా, బుల్లెట్ ట్రైన్ ఎక్కాలంటే మనం ఇప్పుడు మన రైల్వే స్టేషన్కి రావాలన్నమాట. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మనం బుల్లెట్ ఎక్కాలంటే మనం రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఇందులో అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. చెప్పాలంటే అసలు బుల్లెట్ ట్రైన్ అంటే నియర్లీ ఈక్వల్ టు ఎయిర్పోర్ట్ అనమాట. మినీ ఎయిర్పోర్ట్ లానే ఉన్నది. చూసైతే నేను నిజంగా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా బుల్లెట్ ఫస్ట్ టైం ఎక్కాను అనమాట. చైనాలో ఉన్నాననే కానీ ఎప్పుడు నేను అంత లాంగ్ జర్నీస్ చేయలేదు. సో అక్క వాళ్ళు వచ్చారని చెప్పేసి అక్క వాళ్ళతోనే నేను చాలా ఆల్మోస్ట్ తిరిగేశాను. సో దానివల్ల ట్యాన్ కూడా అయిపోయాను నేను. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో ఎయిర్పోర్ట్లో మనకైతే ఎలా స్ట్రిక్ట్గా అయితే వెరిఫై చేస్తారో మొత్తం చెకింగ్ అంతాని, సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రాసెస్ అనమాట. మీరు రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నారో ఎయిర్పోర్ట్కి ఎంటర్ అవుతున్నారో మీరు కొంచెం డైలమాలో ఉంటారు. 1 మినిట్ గైస్, లిటరలీ నిజం చెప్పాలంటే నేను అంబియన్స్ చూసి అయితే నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే అసలు చూడండి నా సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో, మినీ ఎయిర్పోర్ట్ లానే ఉన్నది రైల్వే స్టేషన్. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చూడండి. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మన ఫ్లైట్ నెంబర్ 4 అవర్స్ ముందు ఎలా అయితే వేస్తారో సేమ్ అలానే ఇక్కడ మన ట్రైన్ నెంబర్ ఒక 1 అవర్ ముందు ఇలా హోర్డింగ్లో వేస్తారనమాట. దాన్ని బట్టి మనం చూసుకొని మన బ్లాక్లో వెళ్ళి కూర్చోవాలన్నమాట. సో ఫైనల్లీ మేమైతే మా బ్లాక్కి వచ్చేసి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇక్కడైతే నేను కొంచెం అలిగాను అనమాట, అందుకని చెప్పి నేను ఫాస్ట్గా ముందు వెళ్ళిపోతున్నాను. థర్టీన్ అనేది మా కోచ్ నెంబర్ అనమాట. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత సేమ్ ఫ్లైట్లోలానే మనకి సీట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట, 4F 4D అలాగా. సో అక్కడైతే మనం చూసి కూర్చోవాలి. సో దీని తర్వాత మేమైతే గ్లాస్ బ్రిడ్జ్కి ఎంటర్ అయిపోయాము. అక్కడి నుంచి మా మాటలు కానీ మేము చేసేవన్నీ ఫన్నీగా ఉంటాయి, చూడండి. ఇదే అన్నమాట ఎంట్రన్స్. నేను నీకు వేస్తామని
గైస్ ఈ రోప్ అయితే మాకు చాలా కామెడీగా అనిపించింది. కనీసం ఆపట్లేదు, రన్నింగ్లోనే ఎక్కండి అంటున్నారు. చూడండి మా పరిస్థితి. కామెడీగా ఉంటుంది. ముగ్గురు ఫోన్ పట్టుకుని ఒకళ్ళు ఎత్తే సరిపోదా? వైజాగ్ గైస్ ఈ వ్యూ అయితే మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే స్టార్టింగ్ ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది అనుకున్నాం, కానీ పైకి వెళ్ళే కొద్దీ అసలు మాకైతే చాలా భయం వేసింది. వీడియో తీయాలన్నా భయం వేసింది అనమాట, ఫోన్ కింద పడిపోతుందేమో అని. కానీ తీసాము సక్సెస్ఫుల్గా. అండ్ మా కామెడీ చూడండి. గట్టి పట్టుకో. సో మేము రోప్ వేకి పైకి వచ్చామన్నమాట. పైన వ్యూ చూడండి, చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ చైనాలో కపుల్ ఫోటోషూట్స్కి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. సో అందులో ఇదొకటి అనమాట. ఎలాగో మా అక్క బావ వచ్చారు కాబట్టి వాళ్ళకి కపుల్ ఫోటోషూట్ కూడా చేశాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే నన్ను ప్రాంక్ చేశారు, అది నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో మీకు కూడా చూపిద్దామని పెట్టాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇందాక దాకా ఆ బ్యాగ్ కూడా నా చేతిలోనే ఉంది. వాళ్ళిద్దరు చూడండి ఎలా దిగుతున్నారు ఫొటోస్. ఆ మాత్రం చెయ్యొద్దా ఫ్రెండ్స్, చెప్పండి. చెల్లన్నాక ఇంకా లొకేషన్ మధ్యలో అదంతా ముఖ్యం అంటారు. అండ్ గైస్ ఇక్కడ చూడండి, ఇది ఒక రైడ్ అనమాట. ఇక్కడ విమెన్ ఏమి సపోర్ట్ లేకుండా అక్కడ ఒక నైఫ్ లాగా ఒక కత్తిలా కనిపిస్తుంది కదా, దాని మీద నుంచుంటే వాళ్ళు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి మనకు ఒక రైడ్ చేపిస్తారనమాట. ఒక 5 minute రైడ్ అనేది చూసి మాకే షాక్ అయింది. ఆ రైడ్ వద్దని చెప్పి మేము దాని జోలికి కూడా వెళ్ళలేదు. అండ్ ఈ ఫ్లవర్కి సెన్సార్ ఉందన్నమాట. మనం ఎవరైనా వెళ్ళి అక్కడ నుంచుంటే ఆ ఫ్లవర్ ఓపెన్ అవుతుంది, చూసారా? ఆటోమేటిక్ సెన్సార్ ఉంది.
డ్రాగన్ నుంచి యాక్చువల్లీ వాటర్ రావాలి ఆపేసాడు. చూడండి గైస్, ఇదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట. చూడడానికి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదో చూసారు కదా. కిందున్న మనకి వాటర్ రైడ్ కూడా కనిపిస్తున్నది. అండ్ కొంచెం మాకైతే భయం వేసింది, ఎందుకంటే అక్కడ దానికి గ్లాస్ బ్రేక్ అయ్యే సౌండ్ కూడా పెట్టారు ఎఫెక్ట్ కింద. కొంచెం దానికోసం భయం వేసింది, అంతేగాని మిగతాదంతా కొంచెం ఓకే. అండ్ ఈవినింగ్ టైం వస్తే ఇంకా భయపడతారు. మార్నింగ్ టైం కాబట్టి మాకు అంతా నార్మల్గానే ఉన్నది. అండ్ చూసారా లోతు అనేది ఎంత ఉన్నదో, ఇంకా డెప్త్ అందులో పడితే ఇంకా ఛాన్స్ కూడా లేదనమాట. అండ్ దట్టు కొంచెం బ్రిడ్జ్ కూడా కొంచెం ఊగుతూ ఉన్నది, కొంచెం డెలికేట్గానే ఉన్నది. डरते जैसा रखो మళ్ళీ ఏంటి గైస్, చైనాలో మనకి ఒక పెద్ద బుద్ధ హ్యాండ్ ప్లేస్ అనేది ఉన్నది. దాని మీద ఎక్కి మనం ఫొటోస్ దిగచ్చు. ఇది మినీ అనమాట, డూబ్ది. సో ఒరిజినల్ అయితే ఒక పెద్ద హ్యాండ్ నుండి కిందంతా లోయలాగా ఉంటుంది, సేమ్ అది కూడా అంతే. అండ్ మేము గ్లాస్ బ్రిడ్జ్ చూసేసిన తర్వాత వాటర్ రైడ్కి అయితే వెళ్ళాము. ఇదైతే చాలా ఫన్ ఉన్నది. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూడండి గైస్. ఇక్కడ మేము వాటర్ రైడ్లో తడవకుండా మాకు పాలిథిన్ కవర్స్ అయితే ఇచ్చారు, కొంచెం సూట్ లాగా అనమాట. ఎందుకంటే మేము కొంచెం వాటర్లో రైడ్ చేస్తాం కదా, డ్రెస్సెస్ అనేవి తడవకుండా ఉంటాయని. You know just what you do to me. Play my emotions like a pair of puppet strings. Did it ever occur to you my heart's more than a toy? Please go easy on me, babe. Send message after message, forward my calls. Next day you hit me back like nothing happened at all. What about all the things you used to say to me? This ain't the way.